హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది దబ్బకాయ పులిహోర అండి. ఇదిగోండి, పావు కిలో అన్నాన్ని ఇలా వండుకున్నాను. పొడి గారుతూ పావు కిలో ఉంటుందండి అన్నం, డబ్బా బియ్యం. దీంట్లోకి దబ్బకాయ అండి. ఇదిగోండి, ఇంత దబ్బకాయని ఈ బద్దలో హాఫ్ పిండానండి. ఇదిగోండి, ఊట కొంచెం వచ్చే ఊట అంటే ఒక చిన్న టీ తాగే అంత గ్లాస్ అండి. టీ గ్లాస్ అంత వేసాను. చూసుకొని వేసుకోవాలి, అంత కూడా పడుతుందో చూసుకోవాలి. పులుపు తక్కువ తినేవాడు. దీంట్లో కరివేపాకు, పచ్చిమిరకాయ చీలికలు, కొంచెం జీడిపప్పు పలుకులండి, పోపు దినుసులు అండి, ఎండుమిరపకాయ, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, నూనె ఎంత కావాలో అంత. ఇంతేనండి. నూనె వేసుకుందాం. చూసుకొని ఎవరికి కొంచెం ఎక్కువ పడుతుందంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ అండి. నూనె కాగానే పోపు కూడా చూసుకొని కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఎక్కువ తినని వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. అంటే దీంట్లోకి మెయిన్ అండి, మర్చిపోయాను, ఇదిగోండి, ఒక్క అర స్పూన్ చక్కెర వేసాను. చింతపండు పులిహోర అయితే బెల్లం, ఈ పులిహోర అయితే చక్కెర అండి. ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే. దబ్బకాయ పచ్చడి కోసం తీసుకొచ్చాము. దాంట్లోనే దబ్బకాయ మగ్గించి పచ్చడి కూడా చేశాను, అప్లోడ్ చేస్తాను. దబ్బకాయ నిల ఉండే పచ్చడి లాంటిది పెట్టుకుందామని తీసుకొచ్చామండి. పోపు వేస్తుంది. అది అన్నం కొంచెం వండుకొని చేసిన దీంట్లో కూడా నూనె వేసి ముందే పిండి పోపు వేసేవాళ్ళు వేస్తారు. నేను ఇలా వేస్తానండి. చివరికి పిండుతాను. దబ్బకాయని గింజలు లేకుండా చూసి పిండాలి, ముందు కాకుండా. పోపులోనే కొంచెం పసుపు వేసుకొని, ఉప్పు మామూలుగా అన్నంలో కలపచ్చు, దబ్బకాయ రసంలో కూడా కలుపుకోవచ్చు అండి. ఎంత రసం పడుతుందో చూడలేదు కాబట్టి దాంట్లో కలపలేదు, నేను ఇంకే చూపించాను మీకు. ఆవాలు చెట్లు ఆడుతున్నాయి. దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిరకాయ చీలికలు వేగేటప్పటికీ మిగతాయి కూడా కొంచెం వేగుతాయండి. బాగుంటుంది పుల్లగా. దీని రవ్వ పులిహోరలోకి కూడా బాగుంటుందండి. మళ్ళీ జీడిపప్పు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. పోపు అనుకోండి, ఎవరికి ఎలా కావాలో. ఎక్కువ మేము శనగపప్పు తినాలి, పచ్చిశనగపప్పు అంటే తీసేసుకోవచ్చు. పల్లీలు తినరు మా వాళ్ళంటే అది కూడా వదిలేసేయచ్చు. పోపు మటుకు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇంగు వేసినా టేస్ట్ సూపర్ ఉంటుందండి. కొంచెం వేసి చూపిస్తాను. పుల్లది కదా పప్పు పులిహోర, బాగుంటుంది. అలా అని మనం నిమ్మకాయ పులిహోరలో వేయరండి, మేము వేయము. మరి వేసేవాళ్ళు అంటూ వేస్తారేమో తెలియదు నాకు. నేను చేసే పద్ధతిలో చూపిస్తున్నాను. కొంచెం పచ్చిమిరకాయలు తెల్లగా పడ్డాయి అనుకోండి, పులుపు పట్టిన తర్వాత చేస్తే దీంట్లోనే పసుపు వేసుకోవాలండి. అంటే పోపుతో సహా కలుస్తుంది కదా పసుపు, అందుకని. ఇవ్వండి, వేగినాయి, చూపిస్తాను. దీంట్లోకి చక్కెర వేసేసాను, ఉప్పు కూడా వేసేసానండి. స్టవ్ ఆన్ చేసి ఉప్పు చూసుకొని కలుపుకోవాలండి. అంతా ఉప్పు చూపించాను కదా అని అంతా వేయకూడదు. కలిపి చూపిస్తామండి. దీంట్లోకి కొంచెం తగ్గించి పోసాను. ఇది పోసా కదండి, తడి ఇదంతా పట్టాలి కదా, అన్నానికి పడుతుంది, అప్పుడు సూపర్ ఉంటుంది. కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంతేనండి దబ్బకాయ పులిహోర. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అన్న.